వారసత్వ భూముల్ని లాక్కునేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజల నుండి భూ హక్కులు తీసుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. న్యాయవాదుల్ని సైతం జగన్ ప్రభుత్వం లెక్క చేయడం లేదని అన్నారు పవన్. విశాఖ భూముల క్రమబద్ధీకరణ కోసమే సమగ్ర భూరక్షణ చట్టం తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. విన్నది మొట్టమొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలామందిలో ఉంది. అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన నేను కొన్న కష్టార్జితంతోటో లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయేంటి, ఇతని ముఖ చిత్రంతో ఈ రాయేంటి, హద్దులు రాయేంటి, వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునేవాళ్ళు, మీరందరూ నా కింద లోబడి ఉండాలి. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది, దీనికి అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయరు. భారతదేశం ఇందాక మీ నీతి ఆయోగ్ చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా కొన్ని చట్టాలను పంపించారు. నేను అర్థం చేసుకుంది చట్టాలకు పంపించారు. ఈ చట్టాల్లో ఏవి అమలుగా కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండొచ్చు. సో వాటిని కరెక్ట్ చేయడానికి వాటిని ఒక ముసాయిదా చట్టంలా పంపించారు, అంతే కదా నేను అర్థం చేసుకుంది. ఒక ముసాయిదా చట్టం పంపించారు, అంతేనా తెలుగులో చేశారు. 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసింది, ఆల్రెడీ ఈ ఇంప్లిమెంట్ చేసి దీన్ని రాష్ట్రపతి అప్పీల్కి పంపించారు, స్టేట్ చట్టం కాబట్టి. సో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలోకి పెట్టేశారు. దాంట్లో రాళ్ళు పాత్ర వేసుకోవడం కానీ, అంటే సంపూర్ణంగా అంటే నేను అర్థం, ఒక సెంటు భూమి ఉన్న, అరసెంటు ఉన్న భూమి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాల మీద ఉంటుంది. ఇది బయటికి ఎలా వచ్చింది అంటే న్యాయవాదులకి పని పోతుంది. అంటే ఒక సగటు నేను రోడ్ల మీద తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను. నేను అడిగాను ఏంటి జరుగుతుంది అని అడుగుతా అంటే, లేదండి వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ కేసులు పోతాయని చెప్పి వాళ్ళు ఇట్లా పెడుతున్నారని ఫస్ట్ టైం మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదు ఈ వైసీపీ ప్రభుత్వం.